దాదాపు ప్రతి భారతీయ ఇంట్లోనూ ఆవ నూనెను ప్రతిరోజు ఉపయోగిస్తారు. అది వంటకైనా లేదా జుట్టుకు అప్లై చేయాలన్నా. కానీ మార్కెట్లో కల్తీ విపరీతంగా పెరిగిపోయింది. అసలైన ఆవ నూనె, నకిలీ ఆవ నూనె మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టం అవుతోంది. కల్తీ ఆవ నూనె ఆరోగ్యానికి హానికరం. అందువల్ల ఉపయోగించే ముందు, కొనుగోలు చేసేటప్పుడు కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా దీనిని గుర్తించడం ముఖ్యం. ఇంట్లో తయారు చేసిన ఆవ నూనె నిజమైనదో కాదో తెలుసుకోవడానికి సులభమైన మార్గం తెల్ల కాగితం పరీక్ష. శుభ్రమైన తెల్ల కాగితం తీసుకొని దానిపై 2 నుండి 3 చుక్కల నూనె వేయండి. కొంతకాలం తర్వాత గమనించండి, మరక ముదురు పసుపు రంగులో ఉండి కొద్దిగా జిగటగా ఉంటే నూనె స్వచ్ఛమైనది. మరక తేలికగా మారితే లేదా వ్యాపిస్తే నూనె కల్తీ కావచ్చు. ఆవ నూనెలో స్టార్చ్ లేదా ఇతర కల్తీని గుర్తించడానికి అయోడిన్ పరీక్ష ప్రభావవంతంగా ఉంటుంది. ఒక గిన్నెలో 1 టీ స్పూన్ నూనె తీసుకొని 2 చుక్కల అయోడిన్ జోడించండి. నూనె రంగు మారకపోతే నూనె మంచిది. అయితే నీలం లేదా నలుపు రంగు కనిపిస్తే అది కల్తీ నూనె అని స్పష్టంగా తెలుస్తుంది. ఈ కల్తీ కనిపెట్టడానికి కొన్ని పనులు మీరు చేయాలి. మీ అరచేతిలో కొద్ది మొత్తంలో ఆవ నూనె తీసుకొని 2 చేతులతో రుద్దండి. మీ చేతులపై పసుపు రంగు కనిపిస్తే లేదా రసాయనం లాంటి వాసన కనిపిస్తే ఆ నూనె నకిలీది. నిజమైన ఆవ నూనె రుద్దినప్పుడు మాత్రమే ఘాటైన వాసన వస్తుంది, కానీ అది మీ చేతులపై రంగును వదిలివేయదు. ఒక పాన్ లో ఆవ నూనెను వేసి తేలికగా వేడి చేయండి. నిజమైన నూనె వేడి చేసినప్పుడు బలమైన పొగ విలక్షణమైన ఘాటైన వాసనను విడుదల చేస్తుంది. అయితే నకిలీ లేదా కల్తీ నూనె తక్కువ పొగను, తేలికపాటి వాసనను విడుదల చేస్తుంది. వంట చేయడానికి ముందు ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు పచ్చి ఆవ నూనెను రుచి చూస్తే అది మీ నాలుకపై కొంచెం మంట, చేదు రుచిని వదిలివేస్తుంది. మరోవైపు కల్తీ నూనె చప్పగా లేదా వింత రుచిని కలిగి ఉంటుంది. అయితే ఆరోగ్య ప్రమాదాలను నివారించడానికి రుచి చూసేటప్పుడు తక్కువ మొత్తంలో మాత్రమే ఉపయోగించండి. ఆవ నూనెను కొనుగోలు చేసేటప్పుడు దాని లేబుల్ పై బ్రాండ్ పేరు, గడువు తేదీ, FSSAI నంబర్ను తనిఖీ చేయండి.